అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ ఓన్లీ స్పీక్స్ జ్యోతిష్య సంజీవిని. సో ఈరోజు మనం వీడియోలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో ఫస్ట్ వీడియో చేస్తున్నాము. హ్యూమన్ మైండ్ నేచర్ గురించి. మోస్ట్ ఫండమెంటల్ బేసిక్ ఇంపార్టెంట్ నేచర్ ఆఫ్ ద మైండ్ ఒకటే ఉందండి. ఏంటిదంటే మనం ఎవరినైతే చెడుగా అనుకుంటామో వారి వల్ల మనం ఎక్కువ ఇబ్బంది పడుతాం. ఇది మోస్ట్ ఫండమెంటల్ బేసిక్ రూల్. ఎందుకు అంటే ఇప్పుడు మనకి కాన్‌ఫ్లిక్ట్స్ అయితాయి, గొడవలైతాయి. ఖచ్చితంగా ఆఫీస్‌లో గాని, ఇంట్లో గాని సర్వసాధారణం. కంప్లీట్‌లీ అది న్యాచురల్. బట్ ఏంటంటే మనం ఇలాంటివి జరిగినప్పుడే మనం రియలైజ్ అవ్వాల్సిందేంటంటే, మనం ఎదుటి వ్యక్తి మీద మనం కోపం పెట్టుకున్నా, వాళ్ళు చెడ్డవాళ్ళని అనుకున్నా కూడా, అనుకోవడం వల్ల మనకి చాలా డ్యామేజ్ జరుగుతుందనే విషయాన్ని మనం రియలైజ్ అవ్వాలి. ఎందుకు అంటే మన మైండ్ వాళ్ళని చెడుగా అనుకోవడం వల్ల అది ఒక అలర్ట్ లాగా ఫీల్ అయిపోయి, ఒక థ్రెట్ లాగా ఫీల్ అయిపోయి మనల్ని కంప్లీట్‌లీ అలర్ట్ మోడ్‌లో ఉంచేస్తది. అయితే మనం ఆ పర్సన్ గురించి ఎప్పుడు ఆలోచించేలా చేస్తది. లేకపోతే మనం యాంగ్షియస్‌గా అంటే ఎప్పుడు ఏదో ఒక టెన్షన్‌లో ఉండేలాగా ఆ టాక్సిక్ ఎమోషన్‌ని ప్రొడ్యూస్ చేస్తా ఉంటది. సో, అందుకనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా చెడుగా ఊహించుకోవద్దు. అలా ఊహించుకున్నామా ఇక మనకి అది నరకం చూపిస్తదనమాట. సో, బేసికల్లీ ఇది మోస్ట్ ఫండమెంటల్ రూల్. అయితే మనకి ఎట్లా ఫర్‌గివ్ చేయాలనే కూడా ఒక క్వెషన్ వస్తది. సింపుల్ అండి. ఇప్పుడు 90% ఆఫ్ ద టైమ్స్ మనుషులు మనని అగెయిన్స్ట్‌గా మనకేదో అగెయిన్స్ట్‌గా చేయరండి. 90% ఆఫ్ ద టైమ్స్ ఏమైపోతదంటే వాళ్ళకేదో పర్సనల్ లైఫ్ డిసప్పాయింట్‌మెంట్స్ లేకపోతే వాళ్ళ స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడము, వాళ్ళకి ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ బాగాలేకపోవడం, లేకపోతే వాళ్ళ ఇంట్లో టెన్షన్స్ వల్లనో వాళ్ళు మనకి అగెయిన్స్ట్‌గా బిహేవ్ చేస్తుంటే మనకు అనిపిస్తా ఉంటది. బట్ రియాలిటీ‌గా చూసుకుంటే 90% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి మనతోని ఏం అవసరం ఉండదు. మన పట్ల అగెయిన్స్ట్‌నెస్ అనేది కూడా ఉండదు. సో, నేను చెప్పేదేంటంటే వాళ్ళకేదో వాళ్ళ లైఫ్‌లో జరిగినందువల్ల మనం వారాలకు వారాలు, రోజులకు రోజులు వాళ్ళ గురించి ఆలోచించి మన మైండ్ స్పాయిల్ చేసుకోవడం కంటే మనం వెంటనే ఫర్‌గివ్ చేసేసుకుంటే మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు ఈజీగా. సో, ఇది మోస్ట్ ఫండమెంటల్ రూల్ అండి. ఇది హ్యాక్ అనుకోండి, టిప్ అనుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని మనం చెడుగా ఊహించుకోవద్దు. సో, స్టార్టింగ్‌లో కోపం రావడం సహజం. బట్ అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మనం మూవ్ ఆన్ అయిపోవాలి. కోపం కూడా మన సిస్టమ్‌లో ఎక్కువ సేపు ఉంటది. ఇది హ్యాట్రేడ్ లాగా అంటే ద్వేషం కిందకి మారిపోతది. అది ఇంకా టాక్సిక్ ఎమోషన్. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇది మీ సర్వీస్‌లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పేదంతా కూడా మీకు స్కూల్‌లో చెప్పరు, కాలేజ్‌లో చెప్పరు. మనకెవరైనా చెప్పిండ్రంటే ఎవ్వరూ చెప్పలేదు గానీ, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. మెయిన్‌గా ఈ మోడర్న్ వరల్డ్‌లో మనకు అన్ని ఎక్స్‌టర్నల్ ఫెసిలిటీస్ వస్తున్నాయి గానీ, ఎమోషనల్‌గా ఫోకస్ చేసే సోర్సెస్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. సో, దీన్ని అర్థం చేసుకొని మీ వంతుగా మీరు కాంట్రిబ్యూట్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. నమస్తే.